బ్రదర్స్ కి సిస్టర్స్ కి తీసుకొస్తున్నామన్నా వందనాలు. గత కాలం అంతా ఏసేమని కాచి కాపాడినందుకు ఆయనకే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. అందరికి మరొకసారి ప్రేజ్ ది లార్డ్. సిస్టర్ ఓపెనింగ్ ప్రేయర్ చేయండి శాంతమ్మ సిస్టర్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాము. ఒక నిమిషం గోల్ చేద్దాం. మహాపరిశుద్ధుడా, గొప్ప దేవ, యేసయ్యా నీకే వందనాలు తండ్రి. సర్వాధికారి, సర్వశక్తి మంతుడా, దేవాతి దేవ, రాజాతి రాజా, కృపగల యేసయ్యా, సర్వశక్తి సంపన్నుడా నీకే వందనాలు నాయన. నీ బంగారు పాదాలకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు నాయన. ఈ దినమంతా కూడా ప్రభా నీ కృపలో మమ్మల్ని భద్రపరుచుకున్నందుకే నీకు వందనాలు నాయన. నీ బలమైన రెక్కల కింద మమ్మల్ని కాచి కరుణించినందుకు నీకు వందనాలు తండ్రి. దయగల దేవా నీకే స్తోత్రాలు నాయన. ఈ ఆన్లైన్ ప్రార్థనలో ప్రభా మీ దిగండి నాయన. యేసయ్యా మీ ఆత్మ నడిపింపు దయచేయండి. మా ప్రతి ఒక్కరిపై నీ ఆత్మ కుమ్మరించండి యేసయ్యా. పరలోక మర్మాలు మాతో మాట్లాడండి యేసయ్యా. అన్నులో మీరుండి మాట్లాడండి యేసయ్యా. మీ శిలువ చాటును మరుగుపరచుకోండి. గొప్ప దేవా నీకే వందనాలు తండ్రి. ఇంకా తండ్రి మేము తండ్రి పరలోక మర్మాలను బయలుపరచండి యేసయ్యా. నీ సంపూర్ణ తండ్రి నీ పరిపూర్ణ ఆత్మతో నింపండి తండ్రి. పరిశుద్ధుడా నీకే వందనాలు ఆయన. ఈ ఆరాధన అంతట్లో మీరు తోడుండండి తండ్రి. పాటల ద్వారా మీరు భయించండి తండ్రి. నీకే వందనాలు ఆయన. జాయిన్ కావాల్సిన ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవటకు సాయం చేయండి. ప్రతి ఒక్క సైతాన్ ఆటంకాలన్నీ తొలగించండి. కృపగల యేసయ్యా నీకే వందనాలు ఆయన. నీకే స్తుతులు స్తోత్రాలు నాయన. అనారోగ్యంతో ఉన్న బిడ్డలందరూ కూడా ముట్టి స్వస్థపరచండి యేసయ్యా. నీకే వందనాలు తండ్రి. నీకే స్తుతులు స్తోత్రాలు, ఆశ్చర్య అద్భుత కార్యాలు జరిగించండి అయ్యా. నీ సేవకు ఉన్న బిడ్డలు నీ సేవకులందరినీ ప్రభా నువ్వు నీ కృపలో భద్రపరచండి నాయన. బలమైన సేవ జరుగులాగా ప్రభా నీ ఆత్మాభిషేకం అగ్ని అభిషేకం దయచేయండి ప్రభా. పరిశుద్ధుడా నీకే వందనాలు ఆయన. ఈ ఆరాధన అంతటి మీ చేతిగా అప్పగించుకుంటున్నాం ప్రభా. మీరే తండ్రి ఆశ్చర్య అద్భుత కార్యాలు జరిగించండి. ఆరాధన అంతట్లో తోడుండి నడిపించమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్. సిస్టర్ పాట సిస్టర్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. అందరికీ ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. ఒక పాట పాడుకొని దేవుని నామాన్ని మేము పరుచుకుందాం. పరలోకమే నా అంతఃపురం, చేరాలనే నా తాపత్రయం. పరలోకమే నా అంతఃపురం, చేరాలనే నా తాపత్రయం. యేసుదేవరా కనికరించవా, దారి చూపవా. యేసుదేవరా కనికరించవా, దారి చూపవా. పరలోకమే నా అంతఃపురం, చేరాలనే నా తాపత్రయం. పరలోకమే నా అంతఃపురం, చేరాలనే నా తాపత్రయం. స్వల్పకాలమే ఈ లోక జీవితం, నా భవ్య జీవితం మహోజ్వలం. స్వల్పకాలమే ఈ లోక జీవితం, నా భవ్య జీవితం మహోజ్వలం. మజిలీలు దాటే మనోబలం, నీ మహిమ చూసే మధుర క్షణం. మజిలీలు దాటే మనోబలం, నీ మహిమ చూసే మధుర క్షణం. వీక్షించు కన్నులు విశ్వాస జీవితం నాకు నిలవా. వీక్షించు కన్నులు విశ్వాస జీవితం నాకు ఇయ్యవా. పరలోకమే నా అంతఃపురం, చేరాలనే నా తాపత్రయం. పరలోకమే నా అంతఃపురం, చేరాలనే నా తాపత్రయం.
పాపమును ఎదిరించే శక్తిని నాకివ్వు, పరులను ప్రేమించే మనసే నాకివ్వు, పాపమును ఎదిరించే శక్తిని నాకివ్వు, పరులను ప్రేమించే మనసే నాకివ్వు, ఉద్రేకపరిచే దురాత్మను ఎదిరించి పోరాడే శుద్ధాత్మను, ఉద్రేకపరిచే దురాత్మను ఎదిరించి పోరాడే శుద్ధాత్మను, మోకాళ్ళ జీవితం కన్నీటి అనుభవం నాకు నేర్పవా, మోకాళ్ళ జీవితం కన్నీటి అనుభవం నాకు నేర్పవా, పరలోకమే నా అంతఃపురం చేరాలనే నా తాపత్రయం, పరలోకమే నా అంతఃపురం చేరాలనే నా తాపత్రయం, యేసుదేవరా కనికరించవా దారి చూపవా, యేసుదేవరా కనికరించవా దారి చూపవా, పరలోకమే నా అంతఃపురం చేరాలనే నా తాపత్రయం, పరలోకమే నా అంతఃపురం చేరాలనే నా తాపత్రయం. హల్లెలూయా. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్ అందరికి. ప్రైజ్ ద లార్డ్ అందరికి. సిస్టర్ థ్యాంక్ యూ. మన మధ్యలో చంద్రశేఖర్ అన్నయ్య ఉన్నారు, బ్రదర్ వాక్యం షేర్ చేసుకుంటారు. ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్ లార్డ్ అందరికీ. ప్రార్థిస్తాం. పరిశుద్ధుడగు దేవ, సర్వోన్నతుడగు తండ్రి, మీకు వందనాలు కృతజ్ఞతలు అర్పించుకుంటున్నాం నైనా. ఈ ఉదయం నుంచి ఇంతకు కాచి కాపాడి సురక్షితంగా మమ్మల్ని అందరినీ తండ్రి మీ సన్నిధికి చేర్చినందుకు మీకు ఎంతో వందనాలు ప్రభా. అవును ప్రభా, ఈ మీరు అక్కడ ఎంతో సమీపంగా ఉంటుండగా మేమందరం తండ్రి మళ్ళీ పరలోకం కొరకు సిద్ధపడాలా ప్రభా. మీరు అక్కడ కొరకు సిద్ధపడాలా ప్రభా. మీరు అక్కడ దినంన అనేకులు సకల గోత్రంలో వారు రొమ్ము కొట్టుకుంటూ పరిగెత్తిపోతారని వాక్యం సెలవిస్తుంది ఆయన. కానీ మీ బిడ్డలు మిమ్మల్ని ప్రేమించేవారు తండ్రి, యథార్థతతో జీవించేవారు ప్రభా, పరిశుద్ధంగా మీ కొరకు కనిపెట్టుకున్న వాళ్ళు, మీకు విధేయత చూపించి మీ వాక్యానికి అనుగుణంగా జీవించిన వారు ప్రభా మళ్ళీ మన తలలెత్తుకొని మీ కొరకు ఎదురు చూస్తుంటారని వాక్యం హెచ్చరిస్తుండగా మమ్మల్ని ఆ రీతిగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం, బలపరచమని ప్రార్థిస్తున్నాం. నిర్లక్ష్యమైన జీవితం నుంచి విడుదల దయచేయండి బాబు. ప్రతి క్షణం ప్రయాసంతో కూడిన జీవితం ప్రభా, కష్టించి ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని లోపరుచుకోమన్నారనైనా మేము ఈ యొక్క విధానాలు మర్చిపోకుండా మేము కష్టపడాలా. మా చదువుల కొరకు, మా ఉద్యోగాల కొరకు, మా భవిష్యత్తుల కొరకు, మా కుటుంబీకుల కొరకు, మా బిడ్డల కొరకు నైనా మేము కష్టపడాలా. అటువంటి జీవితం మాకందరికి అనుగ్రహించండి. ముఖ్యంగా ప్రభావ ప్రతిదీ నేర్చుకోమన్నారు నైనా, మీరు లేఖనంలని వెతకమన్నారు నైనా, పరిశోధించమన్నారు ప్రభావ. మొదట ఏం రాయబడిందో చదవలేదా అన్నారు ప్రభావ. చదువువాడు గ్రహించుడుగాక అన్నారు ప్రభావ. కాబట్టి ప్రతిరోజు మేము బాగా చదివి బైబిల్ విషయాలు తండ్రి ఈ జ్ఞానంలో వర్ధిల్లాగా సహాయపడమని ప్రార్థిస్తున్నాం. ఈ సాయంత్రం సాయన ప్రభావ ప్రకటన గ్రంథంలోని వాక్యాలను మేము తిరిగి ధ్యానిస్తుండగా మీ యొక్క పరిశుధాత్మ నడిపింపు మాకు అందరికి దయచేయండి. వింటున్న వారి జీవితాలలో విశేషమైన అద్భుతాలు, స్వస్థతలు జరిగించండి. ఆర్థికంగా బలపరచండి, మెరుగుపరచండి. ప్రతి చోట మీ కొరకు సాక్షులు నిలబెట్టి ధైర్యంగా తండ్రి దేని విషయంలో భయపడకుండా నిరీక్షణ కలిగి ముందుకు పోయే బిడ్డలుగా మమ్మల్ని అందరినీ తయారు చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున మీకు అందరికీ శుభాభివందనాలు తెలియపరచుకుంటున్నాను. ఈరోజు మార్చ్ 22వ తారీఖు 2026వ సంవత్సరం. బైబిలోనియన్ గ్రిగోరియన్ క్యాలెండర్ ప్రకారంగా బబులోను స్థితి భయంకరంగా ఉంటుందన్న పరిస్థితి మనకు తెలుసు. ప్రకృతి పరంగా ఒకప్పుడు ఉండే, ఈరోజు లేదు. కానీ ప్రకటన గ్రంథంలో బబులోను కూలిపోయిన 2 సార్లు మన జ్ఞాపకం చేయబడింది వాక్యం. అది మనం చూసినాం కూడా. కాబట్టి మనమందరము ఉంటున్నది బబులోను కాలం అని ప్రతిసారి మనం సూచింపబడుతున్నాం, జ్ఞాపకం చేయబడుతున్నాం. కాబట్టి బబులోనుతో సహవాసము బహు భయంకరమైంది. అది దొంగల గుహ,
గలిబిలికి సాదృశ్యం, పలు రకాల బోధలు, మోసపుచ్చు దురాత్మలు అక్కడ ఉంటాయి అన్న విషయం. కాబట్టి బాబేలు గలిబిలి నుంచి మనం బయటికి రావాలా, తాజా మన్నా కొరకు ప్రభు కొరకు కనిపెట్టుకోవాలా. అది ప్రభువే మనకు అనుగ్రహిస్తారన్న విషయాన్ని మనం గ్రహిస్తున్నాం. కాబట్టి ఈ దినము ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలోని వాక్యాలను మరికొన్నిటిని మనం చూడబోతున్నాం. ఒకసారి వాక్యాన్ని మీకు నేను చూపిస్తాను. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 6వ వచనం పోయిన వారం నుంచి మనం చూస్తా ఉన్నాము. మరియు ఆయన నాతో ఇట్లా నేను సమాప్తమైనవి. కాబట్టి కొంతసేపు క్లుప్తంగా ఏమి సమాప్తమైనవి అన్న విషయాన్ని మనం ధ్యానిస్తాం. దాని తర్వాత పోయిన వారం మనం అల్ఫాయు ఒమేగయు, యేసు ప్రభుల వారు అంటున్నారు నేనే అల్ఫాయు ఒమేగయు అన్నారు. కాబట్టి ఆయన సమస్తానికి మూలకారకుడు, ఆయన సమస్తానికి ఆది సంభూతుడు. సమస్తము ఆయన మూలంగా కలిగాను, ఆయన నిమిత్తమై కలిగాను. కాబట్టి ఆయన వల్ల కలిగాను, ఆయన నిమిత్తమై కలిగాను అన్న విషయం మనం ధ్యానించినప్పుడు మనం ఇంకా ఎక్కడికి వెళ్ళలేము, ఎవరి దగ్గరికి వెళ్ళలేము. ప్రతి విషయంలో ప్రభునే ఆశ్రయించాల. ముఖ్యంగా మన ఏమంటాము బోధని సరి చేసుకోవాలా. ఒకవేళ మనలో ఏమన్నా బలహీనతలు ఉన్నా, అవిశ్వాసానికి కారణమైన వాక్యాలున్నా వాటన్నిటిని సరి చేసుకోవాలా. ఎందుకంటే వినటం వలన విశ్వాసం కలుగును, అది సత్యాన్ని. కానీ నువ్వు అసత్యాన్ని వింటే అవిశ్వాసం కలుగుతుంది. కాబట్టి వినడం నేర్చుకోవాలా, మనము బహు జాగ్రత్తగా పరిశీలించడం నేర్చుకోవాలా. నేను ఎప్పుడు అనేక పర్యాలు జ్ఞాపకం చేస్తూ ఉంటాను ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా చదువుకునే వారికి. ప్రతిరోజు కనీసం 30 నుంచి 50 పేజీలు నువ్వు చదవకపోతే నువ్వు అభివృద్ధి పొందుతలేవు. దేవుడు అనుగ్రహించిన బహు గొప్ప బహుమానం ఏం తెలుసా? నీ మనసు, నీ బ్రెయిన్, నీ మెదడు. అది పెద్ద పెద్ద కంప్యూటర్ని తయారు చేసింది, కార్లను తయారు చేసింది, విమానాలను తయారు చేసింది, పెద్ద పెద్ద మెషిన్లను తయారు చేసింది, పట్టణాలను కట్టింది, రకరకాల విషయాలని కనుక్కున్నది. అంత పవర్ దేవుడు మన బ్రెయిన్కి ఇస్తే దాన్ని మనం వాడుకోకపోతే దేవుని అని కూడా లాభం లేదు కదా. దాన్ని వాడుకోవాలా, దానికి ట్రైనింగ్ ఇవ్వాలా, మన బ్రెయిన్కి ట్రైనింగ్ ఇవ్వాలా. అవన్నీ విషయాలు సాధన చేయగలదు, భద్రపరచుకోగలదు. ఆ జ్ఞానం మనకు అవసరము. ఈ లోకంలో ఎట్లా బ్రతకాలనో అన్న జ్ఞానము, తెలివి మనకు అవసరం. ఏ చదువులు చదువుకోవాలా, ఎటువంటి ఉద్యోగాలు సంపాదించుకోవాలా, ఏ రీతిగా ఈ లోకంలో డబ్బులు సంపాదించుకోవాలా, వాటిని ఎట్లా జాగ్రత్తగా భద్రపరచుకోవాలా. రాబోదిన అనుభవం భయంకరమైనవి. కాబట్టి ఫరోకు కలిగిన దర్శనం, కళ, భావం మనకు తెలుసు. యోసేపు దాన్ని మనకి జ్ఞాపకం చేస్తున్నాడు కదా. ఆ కళ భావంలో 7 సంవత్సరముల కరువు, దాని తర్వాత 7 సంవత్సరాలు, దానికి ముందు 7 సంవత్సరాల అధికమైన ఫలం. దేవుడు నీకు సమృద్ధి ఇచ్చిన కాలంలో నువ్వు దాన్ని జాగ్రత్తగా కాపాడుకోకపోతే కరువు కాలంలో అది ప్రభు అని ఎంత ఏడ్చినా ఏమీ దొరకదు. ఎందుకంటే ఆయన నిర్లక్ష్యం చేసే వారిని ఆశీర్వదించాడు. నేను గమనించిన నా లైఫ్లో. కాబట్టి నిర్లక్ష్యం చేయొద్దు. మనం ఏ విషయంలో నిర్లక్ష్యం చేయొద్దు. ఒక మంచి ఆలోచన, సిరియా దేశపు సైనికుని దగ్గర పనిచేస్తున్న ఆ అమ్మాయి ఉంటుంది కదా, ఇస్రాయేల్ అమ్మాయి ఒక మాట అంటది, ఒక మంచి సలహా విని దాని ప్రకారంగా జీవించడంలో తప్పేముంది అంటది. అప్పుడు ఆ నయమాను పోయి ఆ నీళ్ళలో మునిగి బాగినట్లు మనం చూస్తాం. అంటే కొన్నిసార్లు ఏది మనకి అడ్డంకంగా ఉంటుందో మనం పరిశీలించుకోకపోతే మన కాళ్ళకి తగులుతా ఉన్నా తొట్టిల్లుతా ఉంటాం, కానీ బుద్ధి తెచ్చుకోమన్నట్టు. కాబట్టి మనము బుద్ధి తెచ్చుకోవాలా. దేవుని వాక్యము ఎప్పుడు బుద్ధి చెప్పాడే కదా. యాకోబు రాసిన పత్రికలో చూస్తాం, అది అద్దం వంటిది అంటాడు. ఇంకో స్థలంలో పౌలు భక్తుడు అంటారు, దాన్ని స్కూల్ మాస్టర్ అంటాడు. స్కూల్ మాస్టర్ అంటే ఒక టీచర్ అన్నట్టు. ఈ పుస్తకము ఒక టీచర్ లాంటిది. అది నిన్ను సరి చేస్తూ ఉంటుంది. దాని నుంచి తప్పించుకోవద్దు. స్కూల్ మాస్టర్ ఏం చెప్తాడు? నీ జీవితాన్ని సరి చేసుకుంటాడు, అది సరి చెయ్యదు.
వాక్యము ఎప్పుడు సరి చేస్తుంది? దాన్ని అమలు పరుచుకుంటేనే. వాక్యం దానంతట అది సరి చెయ్యదు. దాన్ని స్వీకరించి దాని ప్రకారంగా పాటిస్తేనే మన జీవితాలు బాగుపడతాయి అన్నట్టు. కాబట్టి బైబిల్ ఆధారంగా ఉండే సలహాలని మనం పాటించినప్పుడు ప్రకృతి పరంగాను నువ్వు బాగుపడతావు, ఆధ్యాత్మికంగా కూడా నువ్వు బాగుపడతావు అన్నట్టు. కాబట్టి మనం వాటికి సంబంధించిన విషయాలను మనం ధ్యానిస్తున్నాం. ఎందుకంటే ప్రభువే ఆది సంభూతుడు, యుగ యుగములకు ఉండేవాడు, మొదటి నుంచి ఉన్నవాడు, దాన్ని సంపూర్తి చేసినవాడు, అన్నీ ఆయననే. కాబట్టి ఆయనని విడిచిపెట్టి మనం ఎక్కడికి పోలేం కదా. కాబట్టి నీ జీవితంలో విశ్వాసానికి పుట్టించిన వాడనే, ఆయననే కర్త, దాన్ని కొనసాగించేవాడు కూడా ఆయననే. కాబట్టి చలంచలుగా ఎదగాల, చాలా స్మార్ట్ గా జీవించడం నేర్చుకోవాలా ఈ లోకంలో. ఎందుకంటే ఈ లోకస్తులను చూసి నేర్చుకోమంటాడు, ఈ యుగ సంబంధాలను చూసి నేర్చుకోమంటాడు మన ప్రభు. కాబట్టి ఈ లోకస్తులు ఎంత తెలివి ఉంటారు, అంతా క్లాస్లో టాపర్స్, గోల్డ్ మెడలిస్టులు వాళ్ళే ఉంటారు. దాని తర్వాత పెద్ద పెద్ద జాబ్స్ సంపాదించేది వాళ్ళే ఉంటారు. ఆస్తులు విపరీతంగా, అంతస్తులు, ఆడంబరమైన జీవితము వాళ్ళదే. అండ్ దేవుని బిడ్డలలో ఇది ఒక బలీనత కనిపిస్తూ ఉంటాం. అది మన ప్రభు 2000 సంవత్సరాల క్రితమే అది జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు నేను వాక్యాన్ని మీతో పంచుకొని ప్రయత్నిస్తాను, ఎస్పెషల్లీ బైబిల్. కాబట్టి ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే 6వ వచనంలో చూడండి. ఇప్పుడు ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 6వ వచనం. మరియు ఆయన నాతో ఇట్లా, నేను సమాప్తమైనవి. అయితే మనకు తెలుసు మన ప్రభు ఒకసారి సమాప్తమైనది అని కూడా చెప్పాడు కదా. ఎక్కడ అంటే మీకు అందరు తెలుసు, గుడ్ ఫ్రైడే రోజు మాట్లాడే 7 మాటలను కదా. కాబట్టి సమాప్తమైనవి, ఇక్కడనేమో సమాప్తమైనవి అంటాడు, అక్కడనేమో సమాప్తమైనది అంటాడు. కాబట్టి మనం బహు జాగ్రత్తగా పరిశీలించాల. అక్కడ సమాప్తం అయితే మళ్ళా తిరిగి ఇక్కడ సమాప్తమైనవి అంటున్నాడు. ఈ రెండింటిని కొంచెం పరిశీలిస్తే జ్ఞాపకం చేయబడుతుంది ఏంటంటే, ఆయన శిల మీద చెప్పిన ఆ మాటలో సమాప్తమైనది అనేదానికి ముఖ్యంగా 3 విషయాలు మనం నేర్చుకుంటాం. ఏంటంటే, మొదటిదిగా రక్షణకి సంబంధించిన విషయం. రెండవది, మొదటిదిగా పాపము మీద విజయం పొందడం. ఆయన సంపూర్ణంగా మన పక్షంగా క్రయధనంగా తన ప్రాణాన్ని పెట్టి మనల్ని విమోచించుకున్నాడు. రెండవదిగా రక్షణని సంపూర్తి చేశాడు, రక్షణ ప్రణాళికని మన జీవితాలలో సంపూర్తి చేసిండు అనేది. మూడవది మరణం మీద, పాపం మీద, మరణం మీద, సైతాన్ మీద విజయం పొందిండు. కాబట్టి ఇవి బహు ముఖ్యమైన విషయాలు అన్నట్టు. ఆయన మొదటిసారి కల్వరిశిలలో సమాప్తమైనది అన్నప్పుడు మనమందరము పాపం వల్ల చచ్చిన వారమైనాం. కాబట్టి మన పక్షంగా ఆయన ఆ యొక్క పాపం నుంచి మనల్ని విమోచించుకోవడం కొరకు తనని తాను క్రయధనంగా అర్పించుకున్నాడు. రెండవది రక్షణ ప్రణాళికని సంపూర్తి చేసిండు, ఇంకా అనుమానం లేకుండా. మూడవది పాపం మీద విజయము, మరణం మీద విజయము, సైతాన్ మీద విజయం పొంది వాడిని చితగొట్టి, వాడిని ఓడగొట్టి ఆ విజయాన్ని మన చేతిలో పెట్టినాడు. కాబట్టి ఆదాము కాలం మొదలుకొని మన ప్రభు మరణకాలం వరకు 4000 సంవత్సరాల నుంచి అంటే 4000 సంవత్సరాల నుంచి పాపము, మరణము, సైతాన్ విజృంభించి కొన్ని తరాల మనుషులని పట్టి పీడించినాయి. పాపం వాళ్ళకి లేకుంటే విధానాలు, వాటి నుంచి విడుదల విధానం లేకుండే తప్పిపుచ్చే కానీ ప్రభు గొర్రెల రక్తము, కోడెల రక్తము మనుషుల పాపాలని కప్పింది, కానీ పాపం నుంచి విడుదల కల్పించలేకపోయింది. 4000 సంవత్సరాల వేదన. ఏందా వేదన? పాపము యొక్క బలం, దాని తర్వాత మరణం యొక్క ముళ్ళు, దాని తర్వాత సైతాన్ యొక్క బాధ. ఈ మూడిటికి ఆయన ఒకటేసారి చివరిగా ముగించేడు, వాటి మీద విజయాన్ని పొంది. కాబట్టి ఇప్పుడు మనకి
ఈ 3 ముఖ్యంగా ఏంటది? పాపము, మరణము, సైతాను. ఈ మూడిటి మీద మనకి సంపూర్ణమైన విజయాన్ని అనుగ్రహించింది. అది సంపూర్ణంగా విజయం అనుగ్రహించినాక తిరిగి మళ్ళీ ప్రకటన గ్రంథంకి వచ్చేటప్పటికి ఎందుకు సమాప్తమైనవి అంటున్నాడు. కాబట్టి ఏమి సమాప్తమైనవి అనేది మనం ఇక్కడ చూడాల. ఏమి సమాప్తమైనవి చూడండి అక్కడ ఈ మాట. అప్పుడు సింహాసనాసైన వాడు ఇదిగో సమస్తాన్ని నూతనమైనవిగా చేయించున్నానని చెప్పాను. మరియు ఈ మాటలు నమ్మకమును నిజమున ఉన్నవి కనుక వ్రాయమని ఆయన నాతో చెప్పుచున్నాడు. కాబట్టి ఇవి ఖచ్చితంగా మనము నిశ్చయంగా వీటిని తీర్మానించుకోవాలా, స్వీకరించాలా. ఏంటది? ఏవి సమాప్తమైనవి కొంచెంసేపు ధ్యానించచ్చు కూడా. ఏమవి సమాప్తమైనవి? ఏముండొచ్చు? కొంచెం పైన అక్కడ మనం చూసినప్పుడు ఇక్కడ మీరు చూస్తారు 21వ అధ్యాయంలో, అంతటా నేను క్రొత్త ఆకాశాన్ని క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశాన్ని మొదటి భూమి గతించెను, సముద్రమును ఇక లేదు. దాని తర్వాత చూడండి, నూతనమైన యెరూషలేము నా పరిశుద్ధ పట్టణం తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున దేవుని యొద్దకు దిగి వచ్చిన చూచితిని. తర్వాత చూడండి 3వ వచనం, అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజల యందురు. దేవుడు తానే వారి దేవుడై వారికి తోడయుండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. మరణము ఇక ఉండదు, దుఃఖమనను ఏడుపనను వేదనను ఇక ఉండదు. ఇప్పుడు బాగా అర్థం చేసుకోండి. మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనంలో నుండి వచ్చిన గొప్ప స్వరం చెప్పుట వింటిని. కాబట్టి ఏం గతించిపోయినాయి చూడండి. ఇవన్నీ మొదటి సంగతులు అంటే పాపపూరితమైనవి, పాపం యొక్క పరిణామానికి సంబంధించినవి. అవి ఏంది? ముఖ్యంగా మరణము, దుఃఖము, ఏడుపు, వేదన. ఈ లోకంలో ఈ 4 ఉన్నాయి. ఇవే మనుషులని బహుగా పీడిస్తూ ఉంటాయి కదా. మరణము, దుఃఖము, ఏడుపు, వేదన. ఈ 4 ఇక ఉండవు అన్నట్టు. దానికి సంబంధించిన విషయాలు ఇక్కడ చెప్తున్నా చూడండి. కాబట్టి అప్పుడు సింహాసనం వాడు ఇదిగో నేను సమస్తమును నూతనమైనగా చేయించున్నానని చెప్పాను. మరియు ఈ మాట నమ్మకంను నిజమున ఉన్నవి కనుక వ్రాయమని ఆయన నాతో చెప్పుచున్నాడు. మరియు ఆయన నాతో ఇట్లా నేను సమాప్తమైనవి. ఏమి సమాప్తమైనవి? ఇప్పుడు చెప్పగలరు ఎవరన్నా? మరణం మీకు ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను వేదనను ఇక ఎప్పటికీ ఉండదు. ఎందుకంటే ప్రభువే మనతో పాటు నివసించినప్పుడు, ప్రభువే మనతో పాటు కలిసి జీవించినప్పుడు ఇంకా ఇవి ఏవి మన దగ్గరికి రావు. ఎందుకు? ఇవన్నీ అపవిత్ర ఆత్మలు. దుఃఖము అనేది ఒక ఆత్మ, ఏడుపు అనేది ఒక ఆత్మ, వేదన అనేది ఒక ఆత్మ. ఇవి అన్ని అపవిత్ర ఆత్మలు. మరణం ఒక ఆత్మ. ఇవన్నీ ఆత్మలు ఇక ఉండవు. ఎందుకంటే మనం పోయిన కొన్ని వారాల క్రితం చూసిన మరణమును మృత్యులోకమును అగ్నిగుండంలో పడవేయబడింది. మరి మృత్యులోకానికి నరకానికి ఎంతో తేడా ఉందన్న విషయాన్ని మనం చూస్తున్నాం. మరణమును మృత్యులోకమును అగ్నిగుండంలో పడవేయబడింది. కాబట్టి ఇప్పుడు ఈరోజు మనము ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. సమస్తాన్ని ఆయన నూతన పరిచినాక పాతవి ఉండవు అన్నట్టు. ఇక మీదట పాత అంటే ఈ లోకాతీతమైన జీవితంలో ఉన్న శ్రమలు ఇంకా ఎప్పటికీ మనతో పాటు ఉండవు అన్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నారు. కాబట్టి అక్కడ సమాప్తమైనది, ఇక్కడ సంపూర్తి అయినది అన్నట్టు. అంటే అక్కడ కూడా పాపం మీద విజయం అనుగ్రహించాడు, మరణం మీద విజయం అనుగ్రహించాడు, సాతాను మీద విజయం అనుగ్రహించాడు. అందుకే ఇప్పుడు మీరు వాడికి భయపడద్దు. ఏదో సర్పంలో పిల్లలతో ఒకటి మీద మీకు అధికారం ఇస్తేనే, శత్రు బలం అంతటి మీద నేను మీకు అధికారం ఇస్తేనే. కానీ అది ఎవరి గురించి మాట్లాడుతున్న విషయం అర్థం చేసుకోవాలా. సామాన్య ప్రజల గురించి కానే కాదు, శిష్యులతో మాట్లాడుతున్నాడు. అంటే సంపూర్ణంగా సమర్పించుకొని ఆయన కొరకు జీవిస్తున్నవారు, ఆయన వెంబడించేవారు, దివారాత్రంలో ఆయనతో పాటు నివసించేవారు. వాళ్ళ గురించి మాట్లాడుతుంది. కాబట్టి మనం అనవసరంగా
సర్పంలో తెల్ల దగ్గరికి పోయినాం అనుకోండి, మనకి బహుగా వాటి అటాక్స్ నుంచి తప్పించుకోవడం కష్టం అవుతుంది. కాబట్టి ధీమాగా పోయి నిర్లక్ష్యంగా మనం ఉండడానికి వెళ్ళలేదు. మీ ప్రార్థన జీవితము, పరిశుద్ధమైన జీవితము, ప్రత్యేకమైన జీవితం, నాజీలు చేయబడ్డ జీవితంలో యథార్థతతో ఎటువంటి ఆజ్ఞలను ఉల్లంఘించకుండా, ముఖ్యంగా 10 ఆజ్ఞలలో ఏవి కూడా నువ్వు ఉల్లంఘించి నువ్వు సైతాన్ని మీదకి పోతే వాని అటాక్ చాలా భయంకరంగా ఉంటుంది. తిరుగుబాటుతనం చేస్తూ పాపంలో జీవించేవారు సైతాన్ని బంధించని పోతే అది తిరిగి అటాక్ చేసిందంటే భయంకరమైన రోగాలు వస్తాయి. వాటికి డాక్టర్ దగ్గర కూడా మందులు ఉండవు. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ యుద్ధంలో. ఏ దేశం నుంచి నీ మీదకి బాణం వస్తుందో, శత్రు బాణం నీకు తెలియదు. పరిశీలించి పసిగట్టే జీవితం చాలా ముఖ్యమైనది. ఇది కేవలం గంటలు ప్రార్థనలు కూర్చే వారే గ్రహించగలరు. జస్ట్ ఏదో ఒక ఆచరణబద్ధంగా ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు కూర్చుంటే కానే కాదు. ఆయన వచ్చే టైంకి మనం లేచి వెళ్ళిపోతా ఉంటాం. మరి ఒకసారి జ్ఞాపకం చేసినాం మీకు. కాబట్టి ఇప్పుడు 6వ వర్షాన్ని మనం ఇద్దరం కొంచెం దీర్ఘంగా చూడబోతున్నాం. కాబట్టి మరియు ఆయన నాతో ఎట్లా, నేను సమాప్తమైనవి నేనే అల్ఫాయు ఒమేగయు, అనగా ఆదియు అంతమునై ఉన్నవాడను. దప్పిగొను వానికి జీవజలముల బుగ్గలోని జలమును నేను ఉచితంగా అనుగ్రహించును. దీనికి సంబంధించిన విషయాలు నేను ఏదైనా మీకు చూపించి ఆశపడుతున్నాను. జీవజలముల బుగ్గి, ఆ జీవజలముల బుగ్గిలోని జలమును అయితే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిందంటే జీవజలముల బుగ్గి, దానిలోని జలమును నేను నీకు ఉచితంగా అనుగ్రహించునన్నాడు. అయితే ఇది చదివిన వారికి ఖచ్చితంగా అర్థం కావాల్సింది ఏంటంటే పరిశుద్ధాత్మ గురించి కదా మాట్లాడుతుంది. మరి ఆయన ఇక్కడికి వచ్చేసినాక ఇంకా వాటి అవసరం ఏముంటుంది? కృపావరణలు ఇవన్నీ ఏం అవసరం ఉండదు కదా. అంటే ఇది సమాప్తం అయిపోయినాక, సమస్తము ముగించినాక తిరిగి మళ్ళా జీవజల నదిలోని బుగ్గిలోని జలము మనకి ఎందుకు అవసరం? వీటికి సంబంధించిన విషయాలను మనం అర్థం చేసుకొని ప్రయత్నించాలి ఈరోజు. అయితే దీనికి ముందు మీకు ఒక వాక్యం నేను చూపించిన ఆశపడుతున్నాను. అదేంటంటే యెహెజ్కేలు గ్రంథంలోని ఒక వాక్యం. ఇది చాలాసార్లు మన దగ్గరికి మన బోధలో చాలా సంవత్సరాలు, ఆల్మోస్ట్ నా జ్ఞాపకం ఉన్న కాడికి 2008 నుంచి ఈ వాక్యం మన దగ్గరకు వచ్చి వెళ్ళిపోతుంది. దాన్ని ఎప్పుడు నేను ప్రయత్నించిన చెప్పడానికి కానీ, ఒక్కసారి ఎక్కడో అట్లా లైట్ గా రెఫరెన్స్ లాగా ఇచ్చేసి నేను విడిచిపెట్టినా కానీ డీటెయిల్గా ఎప్పుడు చూడలే. ఈరోజు వాటికి మనం విడబోతున్నాం. అయితే ఈ 46వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథంలో 46వ అధ్యాయంలో ఏం జరుగుతుందంటే, దేవుడు యెహెజ్కేలు భక్తుల్ని మందిరంలోనికి దింపివేసినట్లు మనం చూస్తాం. అయితే ఆయన మందిరంలో ఏం చూడమంటుండో చూడండి. తూర్పు తట్టు చూచు లోపటి ఆవరణపు గుమ్మము పనిచేయు 6 దినములు మోయబడి ఉండి, విశ్రాంతి దినములను అమావాస్య దినములను తీయబడి ఉండవలను. అంటే ఆయన ఒక ఆజ్ఞ ఇస్తున్నాడు. ఏంటంటే దేవుని మందిరము విశ్రాంతి దినమున మరియు అమావాస్య దినమున తీసి ఉండాలా. అక్కడికి మనుషులు రావాలంటున్నాడు. ప్రతి ఒక్కరు పనిచేయు 6 దినములు మోయబడి 7వ దినంన వాళ్ళకి రావాలా, ముఖ్యంగా అమావాస్య దినంన. తర్వాత ఇక్కడ దానికి సంబంధించిన ఆ మందిరానికి సంబంధించిన విషయాలన్నీ ఇక్కడ రాయబడ్డాయి. ఇంత నేను డీటెయిల్డ్ గా మీకు ఇవన్నీ నేను చూపించాను. కానీ మీకు ఒకటే అర్థం చేసుకున్నట్టు విశ్రాంతి దినము మరియు అమావాస్య దినం ఎందుకు చూడండి. 3వ వచనం, మరియు విశ్రాంతి దినంలోను అమావాస్యలోను దేశ జనులు ఆ తలుపు దగ్గర నిలువబడి యెహోవాకు ఆరాధన చేయవలెను. ముఖ్యంగా మన పరిచర్యలో ఒకటి గమనించాలి మీరు, ఏంటంటే మనకి ప్రతిరోజు విశ్రాంతి దినమే మనకు తెలుసు. అదే రీతిగా కొన్ని దినాలు ఉంటాయి అమావాస్య దినాలు అనేసి. ఆ రోజున దుష్ట శక్తులు బహుగా విజృంభించి పనిచేస్తూ ఉంటాయి. అందుకే ఈ మంత్రాలు చేసేవాళ్ళు ఆ టైంలో అడవులలో గుహలలో వెళ్ళిపోయి వాళ్ళు వాటిని ఆకర్షించుకుంటారట. ఆ మంత్రాలను వాటికి బలి అర్పించడం, ఏదో చేసి ఏదో శక్తులు పొందుకుంటారు అన్నట్టు వాళ్ళు. కానీ ఆ టైంలో ఏమవుతుందంటే వాళ్ళకి తెలుసు మనము వాళ్ళకి వ్యతిరేకంగా ప్రార్థన చేస్తున్నామని. అప్పుడు ఆ శక్తులు ఏం చేస్తాయంటే వాడి ఆకర్షణీయులకి పోవు. నువ్వేం చేస్తావంటే వాటిని బంధిస్తున్నావు. అప్పుడు ఏమవుతుందంటే
వాడు మన మీదకి తిరిగి అటాక్స్ ప్రయత్నిస్తాడు అన్నట్టు. వేరే దురాత్మలను పంపిస్తాడు మన ఆధీనంలో ఉన్న వాటిని. మనం వచ్చినట్టు వాటిని నరకం పంపించేస్తూ ఉంటాం. లేకుంటే అవి కనిపించకుండా మంత్రంగా దొరకకుండా పారిపోయేటట్లు వాటికి విడుదల ఇస్తాం మనం. ఎందుకంటే కొన్ని తీర్పు దినం వరకు వాటిని మనం బంధించలేము. తీర్పు దినం వరకు వాటికి మనం ఏం చేయలేము. తీర్పు దినంలో ఖచ్చితంగా అవి శాశ్వతంగా నరకంలో పడవేయబడితే అని తెలుసు మనకి. కానీ పడిపోయిన దేవదూతలు కటిక బిలంలో బంధించబడ్డాయని మనకు విషయం తెలుసు. కానీ ఆ యొక్క జలప్రలయంలో మరణించిన ఆ యొక్క పడిపోయిన దేవదూతలకు స్త్రీలకు పుట్టిన వాళ్ళు ఆ యొక్క నెఫిలీలు అనే వారి ఆత్మలు వాటికి ఇంకా తిరుగుతూనే ఉన్నాయి ఇక్కడ. కాబట్టి వాటిని మనము ఏం చేయలేము. ఎందుకంటే వాటిలలో పడిపోయిన దేవదూతల శక్తి ఉంటుంది, మానవ తలంపులు ఉంటాయి. రెండు కలిసి మిళితమై పుట్టిన జీవులు అవి. వాటిని బంధించడం చాలా కష్టం. ఎందుకంటే మన ఆత్మీయ జీవితము ఇంకా ఆ లెవెల్కి ఎదగలే. నేను ఒక సేవకురాలు సాక్ష్యం వెళ్ళాను. ఆమె ఒక దేశానికి పోయింది అందరు సేవకులతో పాటు కలిసి పోయి. ఒక మనకు తెలుసు, మనం మందిరాల దగ్గర పోయినప్పుడు బంధిస్తుంటాం కదా. అయితే ఆమె కూడా మలేషియా అనే దేశానికి వెళ్ళి సేవకులందరూ కలిసి జమ చేసుకొని డబ్బులు చేసుకొని పోయిండ్రు మలేషియాకి. పోయి అక్కడ ప్రతి మందిరం ఎదుట నిలబడి వాటిని బంధించారట. అయితే ఆమె 20 మందిరాల దగ్గర బంధించిందట. ప్రతి మందిరంలోని ఆ యొక్క ప్రధాని ఆత్మ, అంటే ఆ మందిరము దేవత ఏమంటారు, కుల దేవత అంటారు, ఏమంటారు, ముఖ్యమైన దేవత, దాని ఆత్మ వచ్చి ఈమె జంప్ అయిపోయింది. 20 దురాత్మలు ఏమైనా బట్టినాయి. ఎన్ని ప్రాంతాలు పోయినా ఎవరు వినిపించకపోయినా చివరికి ఒక పాస్టర్ ద్వారా అవన్నీ విడుదల పొందినప్పుడు ఆయన సాక్ష్యం వినలేను. ఎందుకంటే నీ ఆత్మీయ స్థితి ఆ లెవెల్లో ఎదగలేనప్పుడు నువ్వు ఆ ప్రాంతీయ దురాత్మలని నువ్వు ఎదిరించలేవు. మాకు కూడా ఇదే సమస్య. గాస్పెల్ అవుట్రీచ్ మేము ఒక్కొక్క గ్రామానికి వెళ్తేప్పుడు ఒక జాగ్రత్తగా ఉంటాను నేను, ముఖ్యంగా నాకు. ఎందుకంటే నా పర్సనల్ గా అటాక్స్ నేను ఎన్నో అనుభవించడానికి బాగా భయంకరమైన అటాక్స్ అవి. ప్రతి గ్రామానికి ప్రతి పట్టణానికి ఒక ప్రధాన దూత, పడిపోయిన దూత ఉంటుంది అక్కడ. కొన్ని కఠినమైన దూత్మలను దేవుడు కటిక బీలంలో బంధించి పెట్టిన నశింది. కానీ కొన్ని మటుకు అవి ప్రధాని ఆ ప్రాంతీయ ఆత్మలు అంటాం వాటిని, టెరిటోరియల్ స్పిరిట్స్ అంటాం ఇంగ్లీష్ లో. ఆ ప్రాంతీయ ఆత్మలు బహు డేంజరస్ ఆత్మలు. ఎందుకంటే అవి ఎన్నో 500-600 సంవత్సరాలు కావచ్చు, 1000 సంవత్సరాల నుంచి ఆ ప్రాంతంలో నిండొచ్చు. ఆ ప్రాంతంలో ఉన్న గ్రామాలు వారి ఆధీనంలో ఉంటాయి. వాడు అక్కడ మహిమ పొందుతూ ఉంటాడు ఆ మనుషుల ప్రార్థన ఆరాధన ద్వారా. మళ్ళీ నువ్వు అక్కడ అడుగు పెడుతున్నావు అంటే వాడికి తెలుసు వాడి రాజ్యానికి పులిగొట్టి నువ్వు వచ్చినవని. కాబట్టి ఆ నైట్ నిన్ను ఖచ్చితంగా అటాక్ చేస్తాడు నువ్వు ఒకవేళ అలసిపోయి పడుకుంటావు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అక్కడ మోకాళ్ళుండి కనీసం 1 గంట సేపు అన్న ప్రార్థనలు ఉండకపోతే నువ్వు వాడి మీద విజయం పొందలేవు. అన్ని కటకట ఆటంకాలే ఉంటాయి. వాడు రానీయుడు సేవకులని యవనస్తులని ఏదో ఒక ఆటంకాలు పెడుతూ ఉంటాడు. అందుకే ఆ రాత్రి అందరు నిద్రపోయినాక నేను లేస్తా, లేదంటే తెల్లవారి మరోసారి లేచి ప్రార్థన చేసుకుంటాను. అక్కడ నేను వాడితో మాట్లాడతా, యేసుకృష్ణ నేను ఇక్కడికి వచ్చిన, నువ్వు చాలా కాలం నుంచి ఇక్కడ ఉన్నావు, ఇప్పుడు నువ్వు పోవాల్సిందే, నీకు వేరే మార్గం లేదు అని వాడిని హెచ్చరించకపోతే వాడు విజృంభించి పనిచేస్తాడు. ఆ లోకల్ ఏరియా ప్రజల్ని రెచ్చగొట్టి నేను కొట్టనీకి చంపనీకి ప్రయత్నిస్తాడు. కాబట్టి వాడిని నువ్వు గద్దించాలంటే నీ లెవెల్ ఎక్కడ ఉండాలో ఊహించుకో, వాడి మీద ఉండాలి. కానీ సేవా పరిచర్లు ఈ సత్యం గ్రహించని సేవకులు ఏం చేస్తారంటే నిర్లక్ష్యంగా ఉంటారు. ఉపవాస ప్రార్థనలు చేయరు, దీర్ఘకాలం ప్రార్థనలు చేయరు, పరలోకపు దర్శనాలు ఉండవు, వాళ్ళకి దేవుని స్వరం వినరు. వాళ్ళు ధీమాగా పోయి చేస్తారు, అటాక్స్ అయిపోతాయి. వచ్చినాక డయాబెటీస్, బ్లడ్ ప్రెషర్, అన్ని రకాల డిసీజెస్ వాళ్ళకి వచ్చేస్తూ ఉంటాయి. కాబట్టి మనం ఒక కేర్ఫుల్గా ఉండాలి వీటి విషయంలో. ముఖ్యంగా ఆహారం విషయంలో, ఆ ప్రాంతాలలో వాళ్ళు ఏ ఆహారం తింటే ఏ ఆహారం ద్వారా నీకు అవి అటాక్ చేస్తే నీకు తెలియవు. కాబట్టి నిర్లక్ష్యంగా ఉండడానికి వీల్లేదు. ఉపవాసం ఉన్నా పర్లేదు, ఆకలి ఉన్నా పర్లేదు, కానీ
పుట్టుమట్లు మటుకు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడ పెరగని పరిచయంలో ఏదో రూపకంగా నీళ్ళకి జంపు కడిగి చూస్తుంటే దురాత్మలు నువ్వు ఇవ్వద్దు వాటికి అవకాశం. సరే, కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే అమావాస్యలోను దేశ జనులు ఆ తలుపు దగ్గర నిలబడి యెహోవాకు ఆరాధన చేయవలెను. ఈ సీక్రెట్ మీకు అర్థం కాలేదు. కాబట్టి నిర్లక్ష్యంగా ఉండద్దు. ఎవ్రీ మంత్ సైకిల్స్ వస్తూ ఉంటాయి ఇవి. కాబట్టి ఆ రోజు నైట్ నువ్వు బహు కేర్ఫుల్ గా ప్రార్థనలు ఉండాలి. లేకపోతే నీ ఫ్యామిలీ మెంబర్స్ లో నీ పిల్లలను, నీ భర్తను, నీ భార్యను ఎవరినో కొట్టేస్తాడు వాడు. సరే, ఇక్కడంతా దేవుని మందిరం దగ్గర ఇశ్రాయేలు ఏ రీతిగా జీవించాలా అన్న విషయాల గురించి రాయబడ్డాయి. అయితే కొంచెం క్రిందికి రాగానే ఏం జరుగుతుంది అనేది మనం చూస్తాం. 24వ వచనం చూడండి. ఇది వంట చేయవారి స్థలము. ఇక్కడ మందిర పరిచారకులు జనులు తెచ్చు బలి పశు మాంసంను వండుదురని ఆయన నాతో చెప్పాను. ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడంటే ప్రతి స్థలము ఈ యొక్క మందిరంలోని ఆవరణాలకు సంబంధించిన విషయాలన్నీ ధీరంగా చెప్తున్నాడు దేవుడు ఎహెచ్కేల్కి. ఇప్పుడు చూడండి 47వ అధ్యాయానికి నేను వస్తున్నాను. బహు ప్రాముఖ్యమైనది మన ధ్యానించే ఆ యొక్క జీవజలానికి సంబంధించిన వాక్యం ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. అయితే ఎహెచ్కేలు 47వ అధ్యాయం మనం ఏం చేస్తామంటే దేవుడు తన దేవదూత ఎహెచ్కేల్ని ఎక్కడికి తీసుకొని వెళ్ళినది ఇక్కడ మనం చూస్తున్నాం. అంతడు మందిరపు గుమ్మం నాకు నన్ను తోడుకొని వచ్చాను. కాబట్టి మెయిన్ గేట్ ఇది మందిరపు గుమ్మము. మందిరము తూర్పు ముఖముగా ఉండేను. నేను చూడగా మందిరపు గడప క్రింద నుండి నీళ్లు ఉబికి తూర్పుగా పారుచుండెను. చూడండి, ప్రకృతి సహజంగా ఉంటుంది పాత నిబంధన కాలపు బోధ అని మనకు తెలుసు. కానీ కృత నిబంధనకు వచ్చేటప్పటికీ ఇవి ఆత్మీయమైపోతాయని, ఎందుకంటే పాతవి గతించి సమస్తం కృతమైతాయి. కృతవి అన్ని ఆత్మీయమైన అని మనకు తెలుసు. అయితే ఇక్కడ ఏం చూస్తున్నామంటే ఎహెచ్కేలు తన దర్శనంలో చూస్తున్నాడు, మందిరపు గడప క్రింద నుండి దాని గుమ్మం, మొదటి మెయిన్ గుమ్మం అంటే తూర్పు దిక్కునున్న గుమ్మం, అది ఆ గుమ్మము యొక్క గడప క్రింద నుండి నీళ్లు ఉబికి, నేను అందుకే ముఖ్యంగా ఈ పదం హైలైట్ చేస్తాను చూడండి మీకు, నీళ్లు ఉబికి అని. కాబట్టి నీళ్లు ఉబికి తూర్పుగా పారుచుండెను. ఆ నీళ్లు బలిపీఠమునకు దక్షిణముగా మందిరపు కుడి ప్రక్కనకు క్రింద నుండి పారుచుండెను. అయితే చాలాసార్లు ఇవి మనం ధ్యానించడానికి ఆశపడ్డాం, కానీ మన దగ్గర నుంచి అట్లా ముందుకు వెళ్ళిపోయింది ఈ వాక్యం. ఇక్కడ వరకు వచ్చినాం, గడప క్రింద నుంచి నీళ్లు అన్న విషయాలు మనం ధ్యానించినాం, కానీ చాలా డీటెయిల్ గా ఏ రోజు కూడా మనం ధ్యానించలేము. ఇది ఫస్ట్ టైం మనం చూడబోతున్నాం. అయితే పాత నిబంధన కాలంలో ఆ యొక్క మందిరానికి సంబంధించిన విషయాలు చూస్తున్నప్పుడు ఇక్కడ గడప క్రింద నుంచి ఒక నీళ్లు ఉబుకి, అంటే అక్కడ నీళ్ల బుగ్గి ఉంది అన్నట్టు, అంటే ఒక ఫౌంటైన్ ఉంది, లేక ఒక ఏమంటామో దాన్ని నీళ్లు ఉబ్బుకడం అంటాం. అయితే అది ఉబ్బికి సాధారణంగా మనం చూడాల్సింది ఏంటంటే గడప కింద నుంచి నీళ్ళు ఎందుకు ఉబ్బుకాల, మందిరపు మధ్యలో నుంచి రావచ్చు కదా, చెప్పండి. ఇందాక చూసినాము 46వ వచనంలో వాళ్ళు గుమ్మం దగ్గరకు వచ్చి నిలబడాల. ఏ రోజు? విశ్రాంతి దినము మరియు అమావాస్య దినంన. అండ్ అక్కడ ఏం జరుగుతుంది? ఆ గుమ్మం యొక్క గడప క్రింద నుండి నీళ్లు ఉబికి తూర్పుగా పార్చుండడం జరుగుతుంది. అయితే చాలా మందికి తెలియదు, ఎందుకంటే ఇక్కడ లేదు. మీరు తర్వాత చదవండి వాటన్నిటి డీటెయిల్ గా. ఈ నీళ్లు గడప క్రింద నుంచి ఉబికి ఆ గడప దగ్గర ఉండే మనుషులందరినీ అది తడుపుతా ఉంది. అక్కడ ప్రార్థన చేయడానికి వచ్చిన వాళ్ళందరినీ తడుపుతా ఉంది. ఇప్పుడు మీకు ఈ విషయం బాగా అర్థం కావాలి. ఇది అక్కడి నుంచి ఎక్కడికి బయలుదేరుతుంది చూడండి. ఆ నీళ్లు బలిపీఠమునకు దక్షిణముగా మందిరపు కోడి ప్రక్కను క్రింద నుండి పారుచుండెను. అక్కడి నుంచి ఉబికి క్రిందికి పారిపోతున్నాయి, పారుచున్నాయి. అయితే ఎక్కడికి పారుతున్నాయి అనేది విషయం మనం అర్థం చేసుకోవాలి. ఈ
దక్షిణమున ఏముంటుందన్న విషయం. జియోగ్రఫీ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. బైబిల్లో, తెలుగు బైబిల్ లాస్ట్ పేజీలో మ్యాప్స్ ఉంటాయి. ఆ మ్యాప్స్ లో మీరు చూస్తే మీకు తెలుస్తాయి ఈ మందిరపు దక్షిణ భాగంలో ఏ దేశాలు ఉంటాయి, ఏముంటాయి అని. అయితే దక్షిణ భాగంలో మృత నది ఉంటుంది. డెడ్ సీ అంటాం ఇంగ్లీష్ లో. మృత నది అంటే అందులో నీళ్లు పారవు. ఆ నీళ్ళు ఎప్పుడు చలనం లేని నీళ్ళలాగానే ఉండిపోతాయి అవి. దాని వలన అందులో ఏ జీవరాశులు బ్రతకవు. అది కదలిక లేని నీళ్ళు అన్నట్టు డెడ్ సీ అంటే. అందుకే దాని పేరు అట్లా పెట్టిన మృత నది అని. అయితే మృత సముద్రం. అయితే ఈ మృత సముద్రంలో ఎక్కువ ఉప్పు ఉంటుంది అనేది ఒక సైంటిఫిక్ రిపోర్ట్ నేను చదివిన. అయితే అక్కడ మనుషులు అందులోకి పోయి స్నానం చేసినప్పుడు అవలీలగా తేలుతా ఉంటారు అన్నట్టు ఆ నీళ్ళల్లో. మీరు యూట్యూబ్లో ఎప్పుడన్నా చూడండి, తెలుస్తుంది మీకు. అందులో అవలీలగా తేలుతా ఉంటారు, ఎందుకంటే ఉప్పు కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది అన్నట్టు. కానీ ఆ మృత నది అంటే చావుకు సాదృశ్యం, అది మరణానికి సాదృశ్యమైన నది. అందులో జీవం లేదు. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయంలో మనం ధ్యానించినప్పుడు ఘట సర్పము వాడి నోట్ల నుంచి నీళ్లను కక్కిండు. ఆ నీళ్ళకి మగ శిశువు కొట్టుకొని పోయినట్లు మనం చూస్తాం. వాటికి సంబంధించిన ఇంటర్ప్రిటేషన్స్ ఉన్నాయి మన రికార్డింగ్స్ లో. ఘట సర్పము రెక్కలు కలిగి, పక్షిరాజు రెక్కల వంటి రెక్కలు పొందుకున్న ఆ స్త్రీ అరణ్యంలోనికి ఎగిరిపోయిందన్న విషయాన్ని మనం అక్కడ చూస్తాం. అయితే ఆ స్త్రీని వాడు ఏమి చేయలేక, వాడు కక్కిన ఆ యొక్క జలము గొప్ప జనం లేక మగ శిష్యువుని కొట్టుకొని తీసుకొని పోయింది. అంటే సైతాను నోట్ల నుంచి ఒక మృగం, ఆ యొక్క ఏమంటాం దాన్ని, ఘటసర్పం నోట్ల నుంచి వచ్చే నీళ్లు మృత నదికి సాదృశ్యం. దాంట్లో కొట్టుకొని పోయే వాళ్ళందరూ నిత్య నరకానికే. కానీ మన బాధ్యత ఏంటంటే ఆ మృత నదిలో పడి కొట్టుకొని చస్తున్న వారిని బ్రతికింపజేయాలి. ఎందుకో తెలుసా? నీ దగ్గర జీవం ఉంది. ఎప్పుడన్నా గమనించిన పరిచయలో ఒకసారి ఏమైందంటే సైతాన్ మాట్లాడుతుంది, ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు రాత్రి ఈమె నేను చంపేయబోతున్నాను, ఎవ్వరు నన్ను ఆపలేరు. నేనున్నాక నువ్వు ఎట్లా చంపేస్తావు, ఎట్లా తీసుకుపోతావు? నా దగ్గరకు వచ్చింది ఆ అమ్మాయి. నా దగ్గరకు వచ్చినాక నువ్వు ఎట్లా ముట్టుకుంటావు? ముట్టుకోవడానికి వీలేదు కదా. నాకు తెలుసు నువ్వు నన్ను ఏం చేయలేదు అనేసి, కాబట్టి భయపెడుతున్నాను. నేను ఎందుకు భయపడతాను? నేను ఎవరికి భయపడను, దేవుడికి తప్ప. అదేమో ఉర్దూలో మాట్లాడుతుంది, నాకు క్యాకరు వేళ అంటుంది. నేనేం రెస్పాండ్ చేస్తున్నాను దానికి. అయితే చివరికి ఎట్టి బస్లో నేను రాత్రికి ఇప్పుడే తీసుకెళ్ళిపోతా అని గొంతు పిస్తుంది లీవ్ రాలేకుండా. అప్పుడు నేను దాంతో మాట్లాడిన, స్పిరిట్ ఆఫ్ డెత్ డిపార్ట్ ఫ్రమ్ హర్, బీ గాన్. అంటే అది దాని మీద నీకు అధికారం ఉందా లేదా నీకు ఎట్లా తెలుసు చెప్పండి? ఇప్పుడు చనిపోయినవా నేను లేపగలవా? నీకు అధికారం ఉంటే లేపగలవు. చనిపోతున్నవా అని బ్రతికించగలవా? నీకు అధికారం ఉంటేనే బ్రతికించగలవు. ఎందుకంటే ఆ మృత్యువు వాడిని లాక్కొని పోతున్నప్పుడు దాన్ని నువ్వు అడ్డగించగలవా? ఈ లోకంలో ఎవరు అడ్డగించగలిగినారు? యేసు తప్ప, ఎలీషా తప్ప, పేతురు తప్ప, పౌలు తప్ప. ఆ రోజులలో ఈ రోజు ఉన్నారు, ఆ రోజు ఉన్నట్టే ఈ రోజు కూడా కొందరే ఉన్నారు. లెక్క పెట్టచ్చు ప్రపంచాత్మకంగా. సంవత్సరాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన వారు వీళ్ళందరూ. అంత సునాయాసం కాదు దయ్య మరణం మీద విజయం పొందడం, మరణాన్ని గతిస్తే చచ్చిపోయిన వాడు తిరిగి లేయడం. ఈ రోజులో విన్నాను నేను చాలా మంది భక్తులు కళ్ళాల కూడా నేను చూసిన, నా కళ్ళ ముందు జరిగింది చనిపోయిన వాడిని లేపిన కేసు. సరే, మన పరిచర్య ఎటువంటిది అనేది మనకు తెలుసు. ప్రభు మనకి ఎటువంటి పరిచయం కూడా మనం గ్రహిస్తాం, తెలుసుకోగలిగినాం. నీ పరిచయ దేనికి సంబంధించింది? యాజకునివా లేక బోధకునివా, అపోస్తలువా, ప్రవక్తవా,
సువార్థికుడు వాడు. నీ పరిచయం ఏందో నువ్వు తెలుసుకోకపోతే టైం వేస్ట్ చేస్తున్నావు. నీ పిలుపు ఏందో నువ్వు గ్రహించకపోతే దాన్ని ఎప్పుడు నిశ్చయం చేసుకోలేవు, దాని ఏర్పాట్లు ఉండలేవు. కానీ ఇక్కడ ఈ విషయం అర్థం చేసుకోవాలి. ఈ నీళ్లు ఉబికి తూర్పున పారుచున్నప్పుడు ఈ నీళ్లు ఎక్కడికి వెళ్తున్నాయి అంటే మందిరం గడప క్రింద నుంచి మృత సముద్రానికి వెళ్ళిపోతున్నాయి. అంటే చావు ఎక్కడ ఉంటే అక్కడ జీవం పోవాలా అన్న పాయింట్ ఇక్కడ హెచ్చరిస్తాడు దేవుడు. కాబట్టి నీలో జీవం ఉండాలా, దాని తర్వాత నీ నుంచి ఆయన ఎట్లా పోవాలా. ఎందుకంటే పాత నిబంధన కాలంలో మందిరము క్రొత్త నిబంధనకు వచ్చినప్పటికీ మన ప్రభుకి సాదృశ్యం. మన ప్రభువే మందిరం. దాని తర్వాత మన ప్రభుని స్వీకరించిన మనము ఆ మందిరం. కాబట్టి మనలో నుంచి ఆ నీళ్ళు ఇప్పుడు బయటికి రావాలా. చూడండి ఒకసారి మన ప్రభు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తారు. చూడండి యోహాను సువార్త 7వ అధ్యాయంలో మనం ఈ విషయాన్ని చూస్తాం. చూడండి యోహాను సువార్త 7వ అధ్యాయము 38వ వచనం. యోహాను సువార్త 7వ అధ్యాయము 38వ వచనం. ఇక్కడ ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలా. ఆ పండుగలో మహాదినమైన అంత్య దినమున, అంటే పండుగలు ముగించినాక లాస్ట్ డే అన్నమాట. ఆ పండుగలలో మహాదినమైన అంత్య దినమున యేసు నిలిచి ఎవడనను దప్పి గొనిన ఎడల నా ఎదుకు వచ్చి దప్పి తీర్చుకునే వాళ్ళను. ఫస్ట్ ఏం చేయాలా? ఆయన దగ్గరికి రావాలా, ఆశ ఉండాలా, దాహం వేయాలా. దాహం లేకపోతే వేస్ట్ లైఫ్లా. ఈ లోకంలో దాహం సమరస్థితితో మాట్లాడినట్టు నేను బహుగా అలసిపోతున్నాను. ప్రతిసారి ఆ కుండ మూసుకొని రావడము, అది నేను మధ్యాహ్నం పూట రావాల్సి వస్తుంది ఎండకి. అందరూ స్త్రీలు ఉదయం పూట పోతారు బావి దగ్గరికి, లేదా సాయంత్రం పోతారు. నేను ఉదయం పోలేను, సాయంత్రం పోలేను. నా జీవన విధానం అట్లుంది. అందుకే నేను మధ్యాహ్నం పోతున్నా. ఎందుకంటే ఆ టైంలో ఎవ్వరు నన్ను అవమానించారు. నేను ఉదయం పూట పోతే నన్ను అవమానిస్తాను, సాయంత్రం పోతే నా జీవనోపాధి పోతుంది. అందుకని నేను మధ్యాహ్నం పోతాను. ఆ టైంలోనే ప్రభు రావాల్సి వచ్చింది. ఆయనకు తెలుసు ఈ దినం ఒక స్త్రీకి నేను సువార్త చెప్పాల్సి వస్తున్నాను. నాకు తెలుసు మనకంతా ఆ సంభాషణ, ఆ సమరస్త్రీతో మాట్లాడిన సంభాషణ కొంతకాలం కిందట రికార్డింగ్స్ నేను చూపించిన. యేసు ప్రభు ఫస్ట్ టైం సమరయ పట్టణానికి పోయినప్పుడు వాళ్ళు తృణీకరించారు ఆయన. అందుకని ఆయన ఏం చేసిండు? దోషంగల దేవుడు కదా, మీకు నేను కాదు సువార్త చెప్పాల్సింది, ఒక వ్యభిచారినితో సువార్త చెప్పిస్తా అని సమరయ స్త్రీని ఎన్నుకున్నాడు. రెండోసారి ఆ స్త్రీ తన కుండని జారేసుకొని తన గుండెలో జీవజలాన్ని నింపుకున్నట్లు మనం చూస్తాం అక్కడ ఆ బోధలో. ఈ గుంట రికార్డింగ్ చూడొచ్చు మీరు. ఆ రికార్డింగ్ ఎక్కడ ఉంటుంది ఆన్లైన్. ఆమె నింపుకుంది జీవజలాన్ని. దాని తర్వాత పోయి నావన్నీ చెప్పిన ఈయన మెస్సయ్య కాదా అని సమర ప్రాంతానికి పోయి సువార్త చెప్తే పట్టణస్థులు అందరూ రక్షణ పొందిరు. ఒక్క వ్యభిచారిని సువార్తను చెప్తే ఆశ్చర్యం కదా. జీవజలపు నది ఎంత పవర్ఫుల్ అనేది అక్కడ మనం చూస్తా ఉన్నాం. ఆమె నింపుకున్న నీళ్లు ఆమె కడుపులో నుంచి బయటికి రావడం, పట్టణం అంతా మారడం. మందిరపు గడప క్రింద నుండి వచ్చిన నీళ్లు మృత సముద్రాన్ని ఎట్లా జీవింపజేస్తుందో నా జీవితాలు ఈ లోకంలో కొట్టుకొని పోతున్న ఆ యొక్క మృగం యొక్క కక్కిన నీళ్ళల్లో కొట్టుకొని పోతున్న గొప్ప జన సమూహానికి నువ్వు జీవం తెచ్చేవాడవు, నువ్వు జీవం తెచ్చేదానవు. ఇంటి దగ్గర కూర్చుంటే ఎట్టి పరిస్థితుల్లో కాదు, కొంచెం ప్రయాసపడాలా, త్యాగం చేయాలా, దానికి తగిన ప్రతిఫలం నీకు ఉంటుంది. మీలో అనేక మందికి స్వస్థత వరాలు ఉన్నాయి, మీకు తెలియదు. కానీ ఏ రోజు మీరు హాస్పిటల్కి పోయి ప్రార్థన చేసిన వాళ్ళు కాదు. అందుకే ఈ వరం మీతో పాటే ఉండిపోతుంది.
చివరికి ఎక్కడ జమ అవుతుంది? ఎవరి వరాలైనా కానీ, ఎవరి తలాంతులైనా కానీ వాడుకోకపోతే తలాంతులు సమాధి తోటలో నిలిచిపోతాయి. ఎందుకంటే తలాంతులు ఇక్కడే ఉండాలా, ఇక్కడనే విడిచిపెట్టిపోవాలా, పరలోకంలో పనికిరావు. ఒక రోగి ఈ లోకం ఉన్నప్పుడు స్వస్థత వరం ఇక్కడే ఉండాలి, పరలోకంలో ఉంటే వేస్ట్ కదా. కాబట్టి అంత్య దినమున, ఆ దినమున పండుగలలోని మహాదినమైన అంత్య దినమున యేసు నిలిచి ఎవడనైనా దప్పికొనిన ఎడల నా యొద్దకు వచ్చి తప్పి తీర్చుకునే వాళ్ళను. కాబట్టి ఆయన ఎటువంటి దప్పిక గురించి మాట్లాడుతున్నాడు అన్నప్పుడు చాలా మంది అంటారు నీళ్ళు అంటే వాక్యానికి సాదృశ్యం కదా. కరెక్టే. వాక్యాలని సత్యానికి సాదృశ్యం కదా. కరెక్టే. నువ్వు వాక్యాన్ని చదవకపోతే అందులోని అర్థాన్ని ఎట్లా తెలుసుకోగలవు? అర్థమే అసలైంది కదా. కాబట్టి ఇప్పుడు ఆయన ఏమని మాట్లాడుతుందో చూడండి, ఈ నీళ్ళకి సంబంధించి, జీవజలకు సంబంధించింది. 38వ వచనంలో నా యందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్లు. ఎక్కడ చెప్పింది లేఖనం? చెప్పండి, ఎవరు చెప్తారు? మనం చెప్పగలరా? ఒకసారి చూడండి, యెషయా గ్రంథము 58వ అధ్యాయము 11వ వచనం. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 11వ వచనం. యెహోవా నిన్ను నిత్యం నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోట వలెను, ఎప్పుడు ఉబుకుచుండు నీటి ఊట వలెను ఉండేదవు. పాట కూడా వాడతాం కదా మనం. నిత్యము ఉబుకుచుండు నీటి ఊట వలెను ఉంటావు. నీరు కట్టిన తోట వలె, ఎప్పుడు ఉబుకుచుండు నీటి ఊట వలె ఉండేదవు నువ్వు. కాబట్టి ఈ వాక్యాన్ని జ్ఞాపకం తీస్తున్న మన ప్రభు ఇప్పుడు చూడండి. యెషయా గ్రంథంలో చెప్పబడినట్లు మనం తిరిగి ఇప్పుడు యోహాను సువార్తలోని వాక్యాన్ని మనం పోతాం. చూడండి 7వ అధ్యాయం. యోహాను సువార్త 7వ అధ్యాయం 38వ వచనం. ఇప్పుడు నయందు విశ్వాసం ఉంచి వాడెవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపుల నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. ఎందుకు చెప్పాలి బిగ్గరగా? ఇప్పుడన్నా వినండి అని అర్థం. ఎన్నిసార్లు తృణీకరించారు? మీ కడుపులో జీవజల నదులు పారుతున్నావా లేవా చెక్ చేసుకోమని చెప్తున్నాడు ఈరోజు. అయితే ఇది దేనికి సంబంధించింది అన్నప్పుడు మన ప్రభువే 39వ వర్షంలో జ్ఞాపకం చేస్తాడు యోహాను భక్తుల ద్వారా. చూడండి, తన యందు విశ్వాసం ఉంచి వారు పొందబోవు ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పాను. ఎందుకంటే పరిశుద్ధాత్ముడే జీవింపజేసేవాడు, చచ్చిన వాటిని బ్రతికింపజేసేవాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ యేసు ప్రభు యొక్క ఆత్మని పొందుకోవాలా అని జ్ఞాపకం చేస్తున్నాడు. పొందుకోవడం అంటే ఏం చెప్పండి? పొందబో అంటే ఫస్ట్ పాయింట్ విశ్వాసం ఉంచాలా. అంటే మీరందరూ విశ్వాసం ఉంచుతున్నారు కదా, మరి విశ్వాసం ఉంచినాక పొందుకోవాలి కదా ఆత్మను. ఇక్కడికి ఒక 10th క్లాస్ పాస్ అయినట్టే విశ్వాసం ఉంచడం. కానీ 10th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్కి పోవాలి కదా. ఎట్లా పోతారు చెప్పండి?
కాబట్టి విశ్వాసం ఉంచు వారు అందరూ, కొందరు కాదు, పొందబోవు ఆత్మను గురించి ఆయన ఈ మాట చెప్పాను. కాబట్టి యేసు ఇంకను మహిమపరచబడలేదు గనుక ఆత్మ ఇంకను అనుగ్రహింపబడలేదు. అంటే ఆయన మరణించి సమాధి గెలిచి మూడనత్రి లేచినాకనే ఇది జరుగుతుందని చెప్తున్నాడు. ఆయన ఎప్పుడు మహిమపరచబడతాడు? పరలోకానికి ఆవరణమైనప్పుడే, సమాప్తం, అన్నిటినీ సమాప్తం చేసినాకనే. వీటిని పాపపు నియమాన్ని, పాపం వల్ల జీత మరణాన్ని, దాని తర్వాత శత్రువైన సాతాను మీద విజయం సమాప్తి చేసినాకనే 2000 సంవత్సరాల నుంచి ఈ రోజు వరకు అది నెరవేరుతూనే ఉంది. కాబట్టి అది ఆరంభమై ముగించే టైంకి మనం ఉన్నాం అన్న పాయింట్ అక్కడ చెప్తున్నారు. అందుకే మీరు ఇందాక చేసినట్లు ప్రకటన గ్రంథంలోని వాక్యాలలో సమస్తమును సమాప్తమైనవి అంటే అర్థమైంది. 2000 సంవత్సరాల నుంచి ఈ రోజు వరకు ఏమేమి నడుస్తున్నాయి ఈ లోకంలో, వాటికి సంబంధించిన విషయాలు అక్కడ చూపిస్తున్నాడు. పాతవి గతించాలా, అంతే, సమస్తం కొత్తగా కావాలా. అయితే ఈ రోజు కూడా ఒక విషయం నేను జ్ఞాపకం చేస్తాను మీకు, దాంతో వాక్యాన్ని ముగిస్తా. 49వ వచనంలో ఒక వాక్యం ఉంది. ఏంటంటే, జనసమూహంలో కొందరు ఈ మాటలు విని నిజంగా ఈయన ప్రవక్తయే అనిరి, మరికొందరు ఈయన క్రీస్తే అనిరి, మరికొందరు ఏమి క్రీస్తు గలిలయలో నుండి వచ్చునా, క్రీస్తు దావీదు సంతానంలో పుట్టి దావీదును ఉండిన బెత్లెహేమున గ్రామం నుండి వచ్చిన లేఖనము చెప్పలేదా అనిరి. చూడండి, ఒక్కొక్కడు ఒక్కొక్కలాగా అర్థం చేసుకుంటున్నాడు వాక్యాన్ని. ఈ రోజు కూడా అంతే. పరిశుద్ధాత్మ ఎప్పుడు పొందుకుంటారు? ఆయన ఎందుకు విశ్వాసం ఉంచినప్పుడు. మళ్ళీ మనం అందరం విశ్వాసం ఉంచుతున్నాం కదా, మళ్ళీ అందరం పొందుకున్నామా అంటే నాకు తెలియదు, మీరు చెప్పాలా. ఒకటి సూచన ఏంటంటే, పరిశుద్ధాత్మ నువ్వు పొందుకుంటే పరిశుద్ధాత్మ యొక్క ప్రత్యక్షత నీలో ఉండాలా. ఏందది? ఆత్మ ప్రత్యక్షతలు, వరాలు, ఫలాలు, రెండే. ఆత్మ వరాలు, ఆత్మ ఫలాలు. ఆత్మ వరాలు ఆయనంతటా ఆయనే మనకు అనుగ్రహించిండు, కానీ ఆత్మ ఫలాలు మనము ఫలించాల. నీలో ఆత్మ లేకపోతే నువ్వు ఫలించలేవు. అందుకే యేసు ప్రభువు ఆత్మరూపకంగా మన మధ్యలో ఈరోజు ఉన్నాడు. కాబట్టి నా ఆత్మను మీకు ఇచ్చుచున్నాను అంటాడు. కుమారుని ఆత్మ తండ్రి మనకు అనుగ్రహించినని గలితుల రాష్ట్ర పత్రికలు చెప్పబడింది. బట్ పరిశుద్ధాత్ముడే యేసు ప్రభు అన్న విషయాన్ని నువ్వు గ్రహించినప్పుడు ఎంత నిర్లక్ష్యం చేసిన ఇన్ని సంవత్సరాలని నువ్వు తెలుసుకోవాల్సి వస్తుంది. పరిశుద్ధాత్ముడు నీలో లేకపోతే నువ్వు ఫలించలేవు. యోహాను సువార్త 15వ అధ్యాయంలో మాట్లాడేటప్పుడు మన ప్రభు అంటాడు, నా నుండి వేరుగా ఉండి నువ్వు ఎవ్వడును ఫలించలేడు. ఏ విషయమైనా కానీ, ఆత్మీయ విషయమే కానీ, ప్రకృతి పరమే కానీ, లోకంలో మంచి ఆరోగ్యము, మంచి ఉద్యోగాలు, కుటుంబ పోషణ, ఆర్థికమైన పరిస్థితులు, ప్రతి స్థితిలో ప్రభునందు ఆనందించాలా అంటే నువ్వు ప్రభులో కట్టబడితేనే. అంతర్గత జీవజల నది ఊట నీ కడుపులో నుంచి ప్రవహించకపోతే నీ జీవితంలో ఎవరిని నువ్వు రక్షణ నడిపించలేవు. ఎవరికి ఆ జీవాన్ని నువ్వు ప్రసాదించలేవు, ప్రకటించలేవు. నీకు ఇచ్చిన జీవము నువ్వు ఇతరులకు ఇవ్వాలా. నీళ్ళ నుంచి జీవజల నది వెళ్ళిపోవాలా అనేకుల జీవితాలకి. అందరు చచ్చిన వాళ్ళే, మరణంలో పుట్టిన వారే అందరు. పాపము మరణానికి సాదృశ్యం కాబట్టి, పాపం వల్ల వచ్చే జీతం మరణం కాబట్టి ప్రతి ఒక్కరు మరణించిన వాళ్ళే. వాళ్ళందరినీ బ్రతికింపజేయడం కొరకు మన ప్రభు వచ్చి నీ చేతిలో ఆ జీవజలము పెట్టిపోయాడు. అంటే జీవాన్ని పెట్టిపోయింది నీ చేతిలో. కాబట్టి ఐసీయూలకు పోయి నేను జీవాన్ని ప్రకటిస్తాను నీకు అంటే ఇప్పుడు ఐసీ నుంచి బయట రావాల్సిందే. ఎన్ని కేసులు చూడలేము మన లైఫ్లో, మన పరిచయలో. హోమాల నుంచి బయటకు వచ్చిన కేసులు లేవా? బ్రెయిన్ తలకాయ మొత్తం ఓపెన్ చేసి సర్జరీ చేసిన కేసెస్ని మనం ప్రార్థిస్తే బయటికి రాలేదా? ఎన్నో కేసులు, ఒకటా రెండా? దేన్ని బట్టి కూడా మనం సంతోషించాం. ఎందుకంటే అవి ప్రభు వల్ల కలిగింది, మన వల్ల కానే కాదు. నీలో జీవజల నది ఊట ఉబుకుతూ ప్రవహించకపోతే నీ సేవ వేస్ట్. నువ్వు ఎంత పబ్లిక్ మీటింగ్స్ అన్నా చేయి, ఎంత గంభీరంగా అన్నా అరువు, కానే కాదు. ఏ మనిషి రక్షణకు రాడు.
ఆ మృత్యువు ఒక అమ్మాయిని పట్టింది. గొంతు పిసికేస్తుంది, ఊపిరాడుతుంది. అమ్మాయి గాబరా పడుతుంది, ఊపిరి పీల్చడానికి ఇట్లా గొంతు పట్టుకుంటుంది. అప్పుడు ప్రభు జ్ఞాపకం చేసిండు, నీలో దహించే అగ్ని ఉన్నప్పుడు నువ్వు చెయ్యి పెట్టి ప్రార్థన చేసినప్పుడు ఏం జరుగుతుంది? నీళ్ళ నుంచి అగ్ని పోతుంది. కాబట్టి ఆ మృత్యువు చంపని చూసిన దురాత్మని నువ్వు కాల్చగలవు. కాబట్టి 2 చేతులతో తన మొహం తన ముక్కుకి ఒక చెయ్యి, తన గొంతు మీద ఇంకొక చెయ్యి పెట్టి ప్రార్థన చేస్తే అప్పుడు విడిచిపెట్టింది ఆ దురాత్మ. దాని తర్వాత దురాత్మలన్నీ విడిచిపెట్టి వెళ్ళిపోయినాక 12 దయలుండే మోకాళ్ళ నొప్పించి పాపాలన్నీ ఒప్పించి వారి కుటుంబీకులందరితో ఒప్పించిన వాళ్ళ దగ్గర 6 మంది 7 మంది అందరి మోకాలని వాళ్ళందరూ చూస్తున్నారు ఈ విషయాలు. పాపాలు ఒప్పించినాక ఆ బిడ్డ పాపాలు ఒప్పుకున్నాక నీళ్లు ప్రార్థన స్థాపించినాక తలకి నూనె పూసి ఈ రాత్రి నువ్వు మంచిగా నిద్రపోతావు, రేపు పొద్దున మళ్ళీ నువ్వు చర్చకు రావాలా. మీరందరూ నువ్వు వస్తావు, రాత్రి నీకు ఏ గడప ఉండొచ్చుడని చెప్పిన. మంచి నిద్రపోయిన అమ్మాయి తెల్లవారు వచ్చిందంట చర్చికి. నేను చూడలేదు, తర్వాత ఎప్పుడు కాలేదు వాళ్ళ పాస్టర్ ఎవరో చెప్పారు నాకు, మళ్ళీ మన బ్రదర్స్ ఎవరో చెప్పారు, చివరి బ్రదర్స్. ఎంతో మంచిగా తయారై వచ్చింది. నిన్న దినంలో ఎంతో వికారంగా ఉండే అమ్మాయి ఎంతో మంచిగా తయారై వచ్చింది. ఎందుకు? ఒక్కసారి జీవము రుచి చూసిన వాళ్ళు దాని నుంచి బయటికి పోలేరు. నీ ముఖంలో జీవం ఉండాలా, నీ జీవితంలో జీవం ఉండాలా. నువ్వు ఎక్కడ అడుగుపెడితే అక్కడ జీవం ప్రవహించాలి. ఎందుకంటే జీవజల నది ఊటల నీళ్ళ నుంచి నీ గడపల నుంచి బయటికి పోవాల్సిందే. అటువంటి కృపని దేవుడు మీకు అందరికి అనుగ్రహించాలి అని ప్రార్థిస్తాను. నిజంగా మీరు ప్రభునందు విశ్వసించిన వారైతే మీలో నుంచి జీవజల నది ఈ దినము ప్రవహించాలా. ప్రార్థిస్తాం. పరిశుద్ధుడగు దేవ, సర్వోన్నతుడగు తండ్రి, మీకు వందనాలు కృతజ్ఞతలైనా. ప్రభా, మా నుండి జీవజల నది ఊటలు మా కడుపుల నుంచి బయలుదేరాల ప్రభా. అనేకుల్లో జీవాన్ని తీసుకొని రావాలా ప్రభా. మరిస్తున్న వారిని బతికింపచేయాలి. నువ్వు ప్రభా హాస్పిటల్లో శ్రమలు ఉండబోతున్న వాళ్ళందరినీ విడుదల చేయాలా ప్రభా. అవును ప్రభా, పాప పథకాలను కొట్టుమిట్టాడుతున్న వాళ్ళకి రక్షణ కలిగించాలి. అవునైనా గొప్ప సేవలో మమ్మల్ని అందరినీ నడిపించండి. ఈ సంవత్సరం మీ కొరకు ప్రతి ఒక్కరిని సాక్ష్యం పెట్టుకోమని. అవునైనా పరిశుద్ధాత్మ నడిపింపు మాకు అందరు దయచేయమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క కృప, సమాధానం, నడిపింపు మనందరికీ సదాకాలం తోడైన గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. అందరికి ప్రైజ్ లార్డ్ సిస్టర్ బ్రదర్. అందరికి ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. సిస్టర్. Brothers and sisters.